పిల్లలిద్దరూ కూడా స్కూల్కి బయలుదేరుతారు. ఇక విష్ణు అయితే పిల్లలు మీరు బయలుదేరిపోయారు కదా, ఇప్పుడు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటాడు. దాంతో వెన్నెల విష్ణు వాళ్ళిద్దరూ కూడా సరే డాడీ మీరే డ్రాప్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వాళ్ళు రెడీ అయ్యాక టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటే వరలక్ష్మి అయితే టిఫిన్లు ఎలా ఉన్నాయి బాగున్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో వెన్నెల విష్ణు వాళ్ళిద్దరూ కూడా చాలా బాగున్నాయమ్మా అని చెప్పి అంటారు. దాంతో వరలక్ష్మి అయితే ఇప్పుడు మీకోసం నేను ఎంత చేసి టిఫిన్ చేశాను కదా, మీరు కూడా నాతో పాటు ఆటోలో వచ్చి స్కూల్కి వెళ్ళండి అని చెప్పి అంటుంది. దాంతో పిల్లలిద్దరూ కూడా సరేనమ్మా నీతో పాటే వస్తాము అని చెప్పి ఇద్దరు ఓకే చెప్తారు. అది విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి పిల్లలిద్దరూ నాతో వస్తానంటే ఇప్పుడు నీతో తీసుకుని వెళ్తానంటావా, ఆగు నీ పని చెప్తానని చెప్పి విష్ణు అయితే బయటకు వెళ్ళి ఆటో టైర్లో ఉన్న గాలి మొత్తం బయట పెట్టేస్తాడు. ఇక గాలి మొత్తం వచ్చేసాక ప్యాచులు చేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న విష్ణు అయితే ఇప్పుడు ఎలా వెళ్తారో నేను చూస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.